మెడికల్ కాలేజీలలో మనకు కోల్పోతా ఉన్నారు. ఈ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 2020లో ఎమెండ్ చేసినారు. అక్కడ 200 సీట్లు, మన దగ్గర తెలంగాణలో సీట్లు ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రలో సీట్లు తక్కువ ఉన్నాయి, ఇక్కడ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడ 2020 నుంచి 5 సంవత్సరాలకు వెళ్ళి దాదాపు 1000 సీట్లు బీసీలు వాళ్ళ యొక్క 5 సంవత్సరాల బీసీ పీజీ సీట్లు బీసీలకు వచ్చినాయి. ఇక్కడ మాత్రము దాదాపు 11 సంవత్సరాలు మనకు బీసీలో ఒక 200-300 సీట్ల వరకు కోల్పోతున్నారు. అంటే దాదాపు 3000 సీట్లు కోల్పోయినాము. ఇక్కడ తెలంగాణలో 2884 పీజీ సీట్లు ఉన్నాయి. అందులో సగము మెరిట్ సీట్లు ఉంటాయి, సగము రిజర్వ్ సీట్స్ ఉంటాయి. సో మెరిట్ సీట్లలో కూడా దాదాపు 50% బీసీలు సెలెక్ట్ అవుతారు. ఆ 50% బీసీ సెలెక్ట్ అయిన వాళ్ళు అందులోకి వెళ్ళి దాదాపు ఒక 30-35-45% బెటర్ సబ్జెక్టుకు బెటర్ కాలేజీకు స్లైడ్ అయినప్పుడు అది బీసీలు కోల్పోతున్నారు. అది ఆ బీసీలు కోల్పోయిన సీట్లను మళ్ళీ బీసీలకి ఇవ్వాలి, కానీ ఇక్కడ ఓసీలకు ఇస్తున్నారు, అంటే అగ్రకులాలకు ఇస్తున్నారు. ఇంత అన్యాయం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు విరుద్ధంగా మీరు ఏదైతే చలామణి అవుతున్నారో, బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల పిల్లలకు అన్యాయం చేసి మీ యొక్క జాతి గురించి 7% 10% లేని జాతి గురించి వాళ్ళు అద్రగణంగా దోచుకుంటున్నారు, లబ్ధి పొందుతున్నారు. అది మానుకొని వీళ్ళకి న్యాయం, ఇప్పుడు సామాజిక తెలంగాణ సోషల్ జస్టిస్ డే అని కూడా మనం డిక్లేర్ చేసినాము. ఇప్పుడు 69% రిజర్వేషన్స్ సాధించుకుంటామని ముందుకెళ్తున్నాము. సామాజిక తెలంగాణని స్థాపించుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు కూడా మరి కంకణం కట్టుకుని ముందుకు వెళ్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మా యొక్క డిమాండ్ని సానుకూలంగా స్పందించి వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్లో సవరించినట్లు ఇక్కడ కూడా ఈ యొక్క మెడికల్ జీవోని సవరించి ఇక్కడ మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఈ రిజర్వ్డ్ సీట్లు తీసుకున్నట్లయితే అది రిజర్వ్డ్ వాళ్ళకే ఇవ్వాలని మేము మనవి చేస్తా ఉన్నాం.